Welcome back to my channel. In this video, I explained Java with examples and how I used ChatGPT to learn Java quickly. Definitely, this video will be useful for you. If you feel this is useful for you, don't forget to subscribe and hit button. Thank you. Hi, in this class, you are going to learn Java basics. In this Java basics, I'll also include now latest learning styles like ChatGPT. ChatGPTని వాడి ఎలా వాడుకోవాలి వాటిని కూడా నేర్పిస్తాను. ఎర్రర్ వస్తే ఎలా ఫిక్స్ చేసుకోవాలి అవి కూడా నేర్పిస్తాను. ఓకేనా? సో నౌ యు ఆర్ లెర్నింగ్ జావా. ఓకే, జావా ఇదేంటంటే మీరు జావా అనగానే జావా బేసిక్స్ అన్ని చదవవసరం లేదు. ఓకే, జావాకు సంబంధించిన కోర్ జావా చదువుకుని చాలు మనం. ఓకే, కోర్ జావా అనగానే కోర్ జావాలో కూడా మొత్తం చదవవసరం లేదు. మనకు కావాల్సింది ఊప్స్ కాన్సెప్ట్స్ కావాలి. అలాగనే ల్యాన్ ప్యాకేజ్ కావాలి, లిటిల్ ప్యాకేజ్ కావాలి. ఓకే, వీటి మీద మనకి కమాండ్ కావాలి. నేను ఇది చెప్పగానే మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఓకే, ఐఎమ్ గివింగ్ ఎ ప్రాంప్ట్ హియర్. ఐఎమ్ learning Java. Okay, on these topics, I need to prepare. Give me plan and short description to learn quickly next 3 days. Here I'm teaching you prompt, how to give a prompt also. So there are styles, different kind of styles is there. One short prompt is there, two short prompts is there, like this. In this thing, I mentioned this what I want to learn, and finally what I'm expecting, I also given it. That you need to remember that. Okay. Now, Java fundamentals. To start any Java, we need to have the JDK software. In my system, I should have a Java. So if I wanted to know that, okay, and what is my version, Java minus version I given, so that I can get what is the version I'm using it. Okay, and there are two commands are there. One is Java command, another one is a Java C command. So both commands is going to tell me that, and this guy is going to help me to compile this code, Java code, and this guy is going to help me to run the code. Okay, whatever this code is there, that is going to be help me to run the code and all. And if you wanted to learn Java, you should know the variables, data types, and if, switch, for, while, this and array list and all, you need to know that. Okay, and now I'm going ahead, and you know what is a variable, right? Hello. Hello. Yes. Yeah, you know what is a variable, right? Yes. Yes. What is a variable? Like in Java terms, it could hold a data value. Very good, very good. That is enough. Okay, and either circle data types ఉన్నాయి. Okay, different kind of data types ఉన్నాయి అన్నమాట. ఆ data types చూద్దాం. Okay. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనము నేను మాట్లాడితే ఇంగ్లీషు, లేకపోతే నేను మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడచ్చు, తెలుగు మాట్లాడచ్చు. మీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు, కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మాట్లాడితే మీకు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. అదే నేను ఫ్రెంచ్ మాట్లాడాను అనుకోండి, మీకు అర్థం కాదు కదా, మధ్యలో ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటారు కదా. అలాగని మనం రాసే ఇంగ్లీష్ కోడ్ని కంప్యూటర్కి ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ జావా కోడ్లో రాస్తాం.
ఓకే. అది కంప్యూటర్‌కి అర్థమయ్యే భాష. కాకపోతే దాన్ని కంప్యూటర్‌కి అర్థం కావడానికి ఇవి కంపైలర్స్ వాడతారనమాట. అదే జావా సి కమాండ్ అనమాట. సో, దట్ గై ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ యాస్ ఎ బైట్ కోడ్ అనమాట. నేను చూపిస్తాను అది బైట్ కోడ్‌కి ఎలా మారిందనేది. ఆ తర్వాత బైట్ కోడ్‌గా మారిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకొక జేవీఎం అనేది అవసరమైద్దనమాట. ఏంటి? జేవీఎం జావా విర్చువల్ మిషన్. ఈ జావా విర్చువల్ మిషన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్‌కి డిపెండెంట్‌గా ఉండిద్ది. అంటే నేను విండోస్ వాడుతుంటే ఒక జేవీఎం ఎయ్యాలి. యునిక్స్ వాడుతుంటే ఇంకో జేవీఎం ఎయ్యాలనమాట. ఓకేనా? అండ్ నేను రాసే కోడ్ వచ్చేసరికి ఇలా రాస్తానంట. హలో డాట్ జావాలో రాస్తాను. దాంట్లో కోడ్ ఉండిద్దనమాట. పీస్ ఆఫ్ కోడ్, పీస్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి నేను జావా సికి ఇస్తాననమాట. నేను చూపిస్తాను ఇప్పుడే. Okay. అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇలా వచ్చిద్దనమాట. హలో డాట్ క్లాస్ అని అలా వచ్చిద్దనమాట. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి జేవీఎం రావాలి. ఆ జేవీఎం ఇస్తే అప్పుడు దాని కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిద్దనమాట. ఓకేనా? అండ్ ఇదొచ్చేసరికి దీంట్లో మేజర్‌గా 2 కాంపోనెంట్స్ ఉంది. జావీఎం ఒకటుంది. అండ్ జేఆర్‌ఈ ఒకటుందనమాట. ఈ జేఆర్‌ఈ ఎందుకంటే జావా రన్ టైమ్ మెషిన్ అనమాట. జావా రన్ టైమ్. అండ్ జేడీకే ఏందంటే జావా డెవలప్‌మెంట్ కిట్ అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే వరాకిల్ వెబ్‌సైట్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటాం అనమాట. అదే నేను డౌన్‌లోడ్ చేసి పెట్టాననమాట. ఓకేనా? Okay. అండ్ నేనిప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ ప్రోగ్రామ్ ఉంది అది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్టు అవేంటి జేఆర్‌సీ చెప్పాను కాబట్టి దానికోసం నేను సింపుల్‌గా రాశాను. నేను యాక్చువల్‌గా ఎక్లిప్స్ ఎన్విరాన్మెంట్ వాడతాను. కానీ ఫస్ట్‌లో మేము ఈ నోట్‌ప్యాడ్ వాడి నేర్చుకున్నాననమాట. అసలు కంపైల్ చేస్తే నిజంగా బయట కోడ్ వచ్చిద్దా లేదా? ఎందుకంటే ఎక్లిప్స్ ఎన్విరాన్మెంట్ అనేది ఆటోమేటిక్‌గా తయారు చేసిద్ది. అసలు నీకు క్లాస్ ఫైల్ అంటే ఏంటో అసలు జనరేట్ అవుతుందంటే మనకి నమ్మకం ఉండదనమాట. సో, నేనేం చేస్తానంటే ఇది తీసుకున్నాను. ఇదేదైతే ఇక్కడ గనక క్లాస్ ముందర పబ్లిక్ అని ఉంటే, ఈ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌తోనే మనం పెట్టాలనమాట. సో, నేనిక్కడికొచ్చాను. నేను ఓకే. ఇక్కడికొచ్చేసి ఒక ఫోల్డర్‌ని తయారు చేస్తున్నాను. ఆ ఫోల్డర్‌లో జావా అని పెడతున్నాను. ఓకే. పెట్టేసి దాంట్ లోపల నేను ఇక్కడ పెట్టాను. సో, ఇక్కడ బై డిఫాల్ట్ గనక ఇది గనక తీసేయాలనుకోండి, పేరుకి మళ్ళా టీఎక్స్టీ యాడ్ అయ్యిద్ది. సో, అందువల్ల తీసేసాను. ఇది కొట్టాను. ఇప్పుడు, ఇప్పుడు నాకేమైందంటే ఈ క్లాస్ ఫైల్ ఉంది. సో, నేనేం చేస్తానంటే ఆ లొకేషన్‌లోకెళ్తున్నాను. ఓకే. నారాయణలో జావా ఉంది. ఆ లొకేషన్‌లోకెళ్ళాను. నేనిప్పుడు తయారు చేసింది ఇదే. ఇది చూడండి టైం 9:54 నా సిస్టమ్‌లో కూడా 9:54 ఉంది. చూసారా? Hmm. Hmm. సో, నేనిప్పుడు దీన్ని కంపైల్ చేయాలి. నువ్వు ఇప్పుడేం నేర్చుకున్నావంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటే దాన్ని కంపైల్ చేయడానికి ఓకే. ఇదిగోండి కంపైల్ చేయడానికి ఇదిగోండి ఇది కంపైల్ చేయడానికి ఇది ఉందండి. మీకేమనిపించింది చాట్‌జీపీటీ వాడుతున్నాడే అనుకోవచ్చండి. లెర్నింగ్ స్టైల్ మారింది. ఓకే. అందుకోసమే కావాలనే నేను చూపిస్తున్నానన్నమాట. జావా సి ఉంది. జావా సి ఉంది. కంపైల్ చేశాను. ఇప్పుడు కంపైల్ చేయంగానే దీంట్లో ఏముంటుందంటే ఇదిగోండి క్లాస్ ఫైల్ వచ్చింది చూసారా? Hmm. సో, దీన్ని రన్ చేయాలన్నమాట. జావా నేనేం చేస్తానంటే కావాలని తప్పులిస్తాను. పొరపాటున కొట్టేటప్పుడు మనం తప్పులు చేస్తాం. ఆ తప్పులు వస్తే నువ్వు ఎలా ఫిక్స్ చేస్తావో చూపిస్తున్నానన్నమాట. ఇలా కొట్టాను. సో, నువ్వేం కావాలంటే అన్నీ నాకంటే ఆల్రెడీ తెలుసు. నేను తప్పులు చేయను. తక్కువ చేసే ఛాన్సెస్ మీకు కొంచెం ఐడియా ఉండదు కాబట్టి నేనేం చేస్తున్నాను ఈ ఎర్రర్ తీసుకున్నాను. తీసుకెళ్ళి ఐయామ్ గెట్టింగ్ దిస్ ఎర్రర్. ఐయామ్ న్యూ టు ద జావా. This guy will read me. The ChatGPT will think that I don't know Java. That's the reason I'm giving you. I'm part of training Okay. and Java is there, and it is saying that you entered Java hello dot class. You should only use hello Java. ఏం చేయాలంటే జావాని రన్ చేయాలంటే ఓకే జావా కొట్టాలి ఓకే హలో కొట్టాలి అంతే యూ షుడ్ గివ్ స్పేస్ అండ్ యూ షుడ్ నాట్ యూజ్ డాట్ క్లాస్ Okay. ఇట్ హ్యాస్ గివెన్ మీ ఎర్రర్ ఇట్ హ్యాస్ గివెన్ ఏ సొల్యూషన్ ఆల్సో Hmm. and let me give one more error
why I'm showing you that in case if you start doing that program that time and you will normally students will get error and they will stuck over there. So I want you to saying that and saying that give the space. Okay, that is the reason I open a Java. I mean like ChatGPT and all. Okay, now I get it and I am able to run this thing. Okay, now I got this thing and let me go back to the small explanation, whatever it is given. Okay, now, so any class we are using it, let me take this class, okay, this code. Why I'm doing it? Normally, when I was learning around 20 years back, at that time, sir has written this code. I used to struggle why I'm giving this thing, why I have given public static void main method and all. I used to think like that. This is the format Java guys told that if you want to run the code, you need to write public static void main method and this format you have to write and here you need to write a code like that they told to the Java. Hey, if somebody given the code like this, like a public static void main method and giving the signatures and if you given public static void main method, it means after compilation when they are executing that time you need to execute these lines and print on the screen that's the instructions Java code, okay, Java software they have written. That is the reason if you are starting any program, that time you need to mention like this public static void main method and set of the lines you need to write. Okay. వినిపిస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది. Okay. Okay. Now where I am there and now that is the reason you are writing like this. Okay. Public Okay. static void main method and all. Okay. అంటే నేను మనం నేర్చుకున్నప్పుడు ఎందుకు రాస్తాను ఉంటుంది నెక్స్ట్ ఇది క్లాసు ఇది ఎందుకు రాస్తాను ఉంటుంది వాళ్ళు చెప్పారు యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ ఇఫ్ సంబడి గివెన్ దిస్ అప్రోచ్ మీన్స్ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఓకే, Okay. సో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెన్ ఎందుకు ఇది ఉంది ఏంటని ఒక్కొక్కటి నేర్చుకుంటా ఉంటారు అనమాట. స్టార్టింగ్ క్లాస్ లో మాత్రం వాట్ యూ టు డూ, దట్ ఈస్ ద స్ట్రక్చర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు కంపైల్ ద కోడ్, దట్ ఇస్ ద రీజన్ యూ ఆర్ రైటింగ్, యూ హ్యావ్ టు decide like that. Okay. Now, okay, this is my code. If I want to print some other lines, okay, what I am doing, same I am writing 5 times. I wrote this thing and again I'm compiling it. Okay,
and as soon as saved, I'm going to get the see 955 now. Okay, I saved it. Here 102. Okay, Mm-hmm. now only it is there. Okay, Yes. this is my. Now I want to compile once again. So what you need to understand, every time if you write Java code, you need to compile. See, now what I'm going to run this code. So when I run this code, నేను చాలా గ్రౌండెడ్కి వెళ్ళి చెప్తున్నాను. ఇది మీకు లో అయితే చెప్పండి, కొంచెం స్పీడ్గా పెంచేసి హై తీసుకెళ్ళిపోతాం. ఓకేనా, మీకు లేదు లేదండి, ఆల్రెడీ కంటిన్యూ తెలుసు. చేయండి. ఓకే, అండ్ ఇది నాకు 1 by 1 లైన్ వస్తుంది. ఓకే. ఓకేనా, నౌ వాట్ యు అండర్స్టాండ్, లైక్ దేర్ ఈస్ ఎ జావా కోడ్ యు ఆర్ గోయింగ్ టు రైట్, you are going to write in the class file, that once you compile it's going to create a class file to run this thing Java, and this thing I am going to write it. Okay, now I'm going to how to declare variables. So today, what are the different data types are there? What are the different data types are there? నార్మల్గా మనకి ఏముంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. ఓకే, ఇంటీజర్ అంటే నీకు తెలుసు. ఓకే, నీకు ఆల్రెడీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను మరి ఇంటీజర్ అంటే ఫ్లోట్ అంటే చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి. ఓకేనా, అండ్ అంతగా తెలియదు అనుకుంటే ఏం చేస్తారు, ఇలా కొన్ని ఎక్స్ప్లెయిన్ మోర్ అంటే ఇది ఇచ్చిద్ది అనమాట. ఓకే, ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఇక్కడ ఏమున్నాయి ఇంటీజర్స్ స్టోర్ చేయాలంటే ఇంటి పెడతారు. అలాగని మనము ఫ్లోట్ అంటే డెసిమల్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఫ్లోట్ పెడతారు అనమాట. అలాగని మోర్ డెసిమల్స్ ఉంటే డబుల్ అని పెడతారు. ఓకే, సేల్ జావా బై డిఫాల్ట్ డబుల్ లో స్టోర్ అవుతుంది అనమాట, డబుల్ ఫార్మాట్. ఇంటీజర్ పెట్టకపోతే డబుల్ అని పెడితే డబుల్ స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 49 ఇచ్చారు, 49 దీంట్లో స్టోర్ అవుతుంది. ఇది ఇంటీజర్ అనేది డేటా టైప్, అండ్ ఎవ్రీథింగ్ షుడ్ హావ్ సెమీకోలన్. ఓకే, అండ్ డేటా టైప్ ఉండిద్ది, అండ్ వేరియబుల్ ఉండిద్ది, ఈజ్ ఈక్వల్ ఉండేది, వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద స్టైల్. సో దీన్ని ఇలా రాస్తే దాన్ని ఇన్స్టలైజేషన్ అంటారనమాట. ఓకే, డిక్లరేషన్ క్రియేట్స్ ఏ వేరియబుల్స్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇలా డిక్లేర్ చేసామో అది వేరియబుల్ ని క్రియేట్ చేసుకునేది అనమాట. అలాగని మనం 49 ఇస్తే అప్పుడు ఇన్స్టలైజ్ చేసుకునేది అనమాట వాల్యూని. ఏజ్ అనే వేరియబుల్ లో 49 పెట్టిద్ది అనమాట. ఓకే, అండ్ మనం మళ్ళా ఏజ్ అనే వేరియబుల్ లో 50 పెట్టాం అనుకోండి, ఉన్న దాంట్లో ఉన్న వాల్యూని మార్చేస్తుంది అనమాట. 49 కాస్త 50 మార్చిద్ది అనమాట. అండ్ అలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఉన్నాయి అనమాట. ఇంటీజర్ ఉంది, ఓకే, బైట్ ఉంటుంది, బైట్ వచ్చేసరికి రేంజ్ ఇది. ఓకే, దీన్ని మీరు అలా చూసుకుంటూ ఉంటే డిఫరెంట్ రేంజెస్, వాటి యొక్క రేంజెస్ మనం ఏమి బై హ్యాడ్ చేయవసరం లేదు. ఈ రేంజ్ నేను అప్పుడు చదువుకునేప్పుడైతే ఈ రేంజ్లు కూడా గుర్తుపెట్టుకున్నాను, అవి ఏం చేయవసరం లేదనమాట. ఓకేనా, అండ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంటీజర్ ఉంది, డబుల్ ఉంది, ఫ్లోట్ ఉంది, అలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకేనా, నౌ డిఫరెంట్ డేటా టైప్స్ అని వాటిని మనం డిక్లేర్ చేస్తాం. అలాగని క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్ ఎందుకంటే ఇలా క్యారెక్టర్ వేరియబుల్ ఇస్తాము, సింగిల్ కోట్స్ పెడితే దాంట్లో క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అండ్ సింగిల్ కోట్స్ పెడితే ఉంటారు, క్యారెక్టర్స్ ఉన్నాయి. బులియన్ ఉంది. మనం ఏం చేస్తాం అంటే మనము ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేయాలంటే బులియన్ డేటా టైప్ పెడతాం అనమాట. ఓకే, అండ్ ఫైనల్ గా వచ్చేసరికి మనకి ఉన్నటువంటి డేటా టైప్స్ అనమాట, బైట్, షార్ట్, ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్, బులియన్. నెక్స్ట్ ఇవన్నీ మీకు క్లిస్టర్గా అర్థమవుతుందండి, మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి. నేను దానికి స్ట్రింగ్ ని స్టోర్ చేయాలంటే స్ట్రింగ్ నేమ్ ఇలా ఇస్తారన్నమాట. అండ్ వీటిలోని మనకి ఇంకా ఏమన్నా స్ట్రింగ్ ఉంది, ఎర్రేస్ ఉన్నాయి. ఓకే, అండ్ నేను ఏం చేస్తానంటే సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తున్నాను, ఉన్నదాన్నే వాడతాను. ఇంటీజర్ అండ్ స్ట్రింగ్, ఓకే, అండ్ ఇది తీసుకున్నాను.
ఇంటీజర్, స్ట్రింగ్ వీటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ప్రింట్ చేసి దాంట్లో ఉన్న వాల్యూ కావాలంటే నేను నేమ్ కంపైల్ చేస్తున్నాను. ఈ రోజే నేను నోట్ ప్యాడ్తో చేస్తాను, తర్వాత చేయను. ఓకేనా. Okay. జావా ఉంది, హలో ఉంది. ఓకే, నేను ఏదైతే నేమ్ ఉందో నేమ్లో నారాయణ ఉంది కదా, అందుకని నేమ్లో నారాయణ వచ్చింది అనమాట. Okay. ఓకే. Hmm. సో నౌ నేను ఏం చేస్తానంటే, యూజ్ దిస్ కోడ్ and add all other data types. Give me complete program to learn ఇది తీసుకున్నాను, ఇక్కడ పెట్టేశాను. ఓకే, ఇంత కాకపోతే చిన్న నాకు 2 లైన్స్ ఏమైనా ఇచ్చింది అనమాట. ఓకే, అండ్ ఎక్కువ వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు అనమాట. బేసిక్ లెర్నింగ్ కాబట్టి నేను వేరియబుల్ డిక్లరేషన్స్ని ఇక్కడ ఏం చేస్తుంది, బైట్ డిక్లేర్ చేస్తుంది, అండ్ షార్ట్ డిఫరెంట్ డేటా టైప్స్ అండి ఇవి. ఇంటీజర్ డిక్లేర్ చేస్తుంది, అండ్ అలాగనే లాంగ్ డిఫైన్ చేస్తుంది, అండ్ ఫ్లోట్ డిప్లై చేస్తుంది, డబుల్ డిప్లై చేస్తుంది, క్యారెక్టర్ వాల్యూ డిఫైన్ చేస్తుంది, ఇంటీజర్స్ డిక్లేర్ చేస్తుంది, సారీ బులియన్ డిక్లేర్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అని డిక్లేర్ చేయడానికి. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన కంపెనీలో పనిచేసినప్పుడు వేరియబుల్ ఉందనుకోండి, ఓకే, ఆ వేరియబుల్ 2 లెటర్స్ ఉంటే 2 వర్డ్స్ ఉంటే ఫస్ట్ దాన్ని ఇలా స్మాల్ లెటర్స్ వేస్తారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ లో ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టర్ ని క్యాపిటల్ లెటర్ వేస్తారు అనమాట. దట్ ఈస్ సిగ్నేచర్ అనమాట. Okay. అంటే ఎవరైనా చూడంగానే ఇది వేరియబుల్ అని చెప్పడానికి అనమాట. Okay. అలాగని డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జావా టెక్నాలజీ, అలాగని స్ట్రింగ్ ఒకటి, ఓకే, ఫుల్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. ఐ వాంట్ టు ప్రింట్ దమ్. సో నేను అక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ పైన అన్ని వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేస్తాను అనమాట. సో దాన్ని ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ నేను చాలా వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇది కామెంట్స్ అనమాట. ఓకే, అవుట్పుట్ వచ్చినప్పుడు మీకు నీట్గా అర్థం కావడానికి. ఓకే, ఇక్కడ మీరు కోడ్లో మీకు అర్థం కావడానికి కామెంట్ చేస్తుంది అనమాట. ఇది మొత్తం ఇస్తే మీకు అర్థం కాదని, ఇది ఇలా ఇస్తే ఆ లైన్ పట్టించుకోవద్దని. Okay. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ఏమన్నా మీకు అర్థం కాని ఏమన్నా చూద్దాం. ఓకే, ఇది తెలుసు, అండ్ ఈ లైన్ ఏంటి అర్థమైంది. ఇదంతా నీకు మనకి ఎక్స్ప్లెనేషన్ కోసం పెట్టింది. అలాగని వేరియబుల్ డిక్లేర్ చేస్తుంది, ఇది తెలుసు. ఇది ఒకటి చిన్న అన్నిటికన్నా 8 దీని రేంజ్ చెప్పింది అనమాట. అంటే మనము కంప్యూటర్లో స్టోర్ చేసేటప్పుడు ఆ బైట్స్ ఉంటాయి అనమాట, ఆ రేంజ్ ఇది. ఇంత Hmm. లోపలికి మనం వెళ్ళాల్సిన లేదు. సో జస్ట్ ఓకే, దేర్ ఈజ్ ఏ డేటా టైప్ ఉంది, దేర్ ఈజ్ ఏ షార్ట్ టైప్ ఉంది, ఇంటీజర్ మనం ఎక్కువ వాడతాము, అలాగనే లాంగ్ అనేది ఉంది, ఫ్లోట్ అనేది ఉంది. ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్. అలాగనే క్యారెక్టర్ డేటా టైప్ ఉంది. ఓకే, దాంట్లో బులియన్ అంటే ఏంటి, బులియన్ ఎలా ఉంటుంది, ఓకే, స్ట్రింగ్ ఉంటుంది. ఓకే, అలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి, దాన్ని ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ అనేది మనం ఒకసారి గమనించుకున్నాం. ఓకేనా. ఆ తర్వాత మీరు రాయాలి చేత్తో. ఓకే, అండ్ నేను రాస్తూ పోయానంటే చాలా సేపు పట్టింది కాబట్టి నేను రాయకుండా మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, Okay. ఎందుకండి ఏంటి ఎంప్లాయీ నెంబర్. ఓకే, ఎంప్లాయీ కౌంట్ చేస్తుంది, దాంట్లో ఎంప్లాయీ ఏజ్ ఉంది, ఎంప్లాయీ ఐడి చేస్తుంది,
అండ్ రెవెన్యూ తయారు చేసుకుంది, ఎక్స్పీరియన్స్ తయారు చేస్తుంది, శాలరీ కావాల్సింది, గ్రేడ్ తయారు చేస్తుంది, యాక్టివ్ తయారు చేస్తుంది. ఓకేనా? డిఫరెంట్ డేటా. నా సో దీని తర్వాత నేను ఏమైనా వేరియబుల్స్ ని యాడ్ చేసుకోవాలన్నా, ఓకే, అండ్ 2 నెంబర్స్ అనుకోండి, ఇది ఇందాక ఎంతవరకు జరిగింది, తర్వాత ఓకే ప్రింటింగ్ రిఫరెన్సెస్ కూడా ప్రింట్ చేసాము నా కోడ్లో, తర్వాత అథమెటిక్ ఆపరేషన్ చేయాలనుకున్నాం. ఓకే, నేను అందుకోసం ఇది కోడ్ తీసుకున్నాను. ఫస్ట్ తీసేస్తున్నాను, చాలా పెద్ద కోడ్ ఉంది కాబట్టి సార్ ఏంది ఇంత రాశాడు అనుకునే ఛాన్స్ ఉందని అందువల్ల నేను తీసేస్తాను. సింపుల్ నెంబర్ని డిక్లేర్ చేసుకున్నాము అండ్ 2 నెంబర్స్ని దాంట్లో ఎడిషన్ చేస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తుంది, అండ్ మల్టిప్లికేషన్ చేస్తుంది, డివిజన్ చేస్తుంది, రిమైండర్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఆ రిమైండర్ శేషం అంటారు కదా తెలుగులో, దాన్ని గుర్తుపెట్టుకుంటారు. దాని వాల్యూస్ ని. ఆర్ యూ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం బట్ తెలుగు ప్రాపర్ తెలుగే అండి. ఓకే, సో యూ కంఫర్టబుల్ ఇన్ తెలుగు, రైట్? దట్స్ యా తెలుగు చాలా I కంఫర్టబుల్. want to teach in English. Okay, ఓకే. and if you are okay, I can teach. I wanted to teach in English. ఎనీథింగ్ ఇస్ ఫైన్. Okay, then good. I'll continue in English only. So Okay. now what we did. So there are 2 variables is there. The 2 variables addition I did it, and subtraction I did it, multiplication I did it, division I did it, remainder I did it. So now what I am doing, I am doing arithmetic operation. I did arithmetic subtraction and all. Okay, division and all. Now I am going to compile this code. So and Java is there, and I did the compilation, addition, subtraction, division, and all. You are able to see, right? Yes. 20 plus 10 is 30, and now subtraction is 20 minus 10 means 10, and multiplication 20 into 100 is equal to 100. Yes. And division, okay, it is going to be 2, it's given, and remainder is 20 module operation తెలుసు కదా, శేషం అంటారు, and the remainder value. So it has given that. So now you can, if you can take other values and do that. Okay, and now other one is okay, typecasting. Typecasting ఏంటంటే ఒక డేటా టైప్ లో ఉంటే ఇంకో డేటా టైప్ లో మార్చడం అనమాట. అంటే ఇక్కడ చూసినట్టయితే ఇంటీజర్ అన్నమాట, ఇది డబుల్, అంటే ఇదిగోండి చూడండి 45,4500.75 ఉంది. దీన్ని ఇదేంటంటే ఇది ఈ పక్కన ఉన్న డెసిమల్ వాల్యూస్ కూడా పెట్టుకునేది. దీన్ని లో కాస్టింగ్ చేస్తే అంటే ఇలాగా, ఇలా ఒక డేటా టైప్ ఎలా ఉంటుందంటే ఇది, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఉందండి, అలాగనే డబుల్ ఉంది. డబుల్ ఏంటంటే పాయింట్స్ షేర్ చేస్తుంది, 45, 55 పాయింట్ అలా ఉంటాయి అనమాట. ఇంటీజర్ అయితే ఇలాగని స్టోర్ చేసుకుంటుంది అనమాట, ఇలా ఉంటుంది. సో ఈ వాల్యూని ఓకే 555.66 ని you can, if you store into this integer at that time, it is going to be remove this part. Okay, and that is called like typecasting. Now you may be thinking that where I required, sometimes if you are going for the billing, that time they'll say the round up, you should have that is the reason it is. So what is the syntax means? New data type and variable is equal. Okay, whatever the data type I want to convert, that data type I want to convert into the integer, and what is the variable. So whatever the variable is, that variable. So in this case, if I say that this is a B is this one, and A is it is none of matter here, and now I want to convert it. So that time what is that? This value is going to be converted as storing into this value. So now what I mentioned here like this: integer, variable, and double is the value. That time variable 1 is going to store the value as this value only. This value only it is going to store. Okay,
And now I'm coming back here. I'm going to show you this. Okay, first what I'm doing, I'm taking this code. Is it useful? Are you seeing any difference my class compared to other people? Yeah, it's useful. Do you see I'm completely teaching different style now? Okay. Mm. And so now it is the variable and I have integer, double is there. Now user count you are converting. So that's the reason what you did. And you are converting this thing. Integer value is there 100 and double, okay, double value is there. Double converted. This 100 0 0 will be there. That is one style. And we have a value is 4500.75 that I want to convert. So what I mentioned int, okay, whole balance is equal and casting, you're doing casting. And this value kept here. So that time it is going to store this value only that I'm going to show you. Okay. This is called typecasting. So answer is what is a typecast means if you want to convert one kind of data type to other casting, one kind of data format into the other format, that is called typecasting. Typecasting means converting a value from one data type to other data type. So now you have this thing and you declared like this, then it is going to be stored. When you print this thing, it is going to print 100. But when you do like this, it's going to give as output is 100 point like this. Okay. And there is a two kind of castings is there. One is a wide casting and narrow casting. And it means that lower data type to upper data type and upper data type to and lower data type. We'll talk about it. And now I'm running this one. And okay, and in this code I got error. Okay, it is going to, I want you to read this error. Okay, don't depend too much, but you have to use it. Okay, it is saying the line number 27 and it is there semicolon. So in this code I'm not able to find the line number, but if you open the notepad plus, it will give you this where is the line number 27. Okay. Mm. And here it is missing. Okay. I want to save time, so I'm continuing this. Next time I'll open the notepad plus. So Okay. here is this, it is missing. So that is one thing. If you are struggling, you could not find, okay, and that time what you can give this code. What I am doing, why I am showing you that in case tomorrow if I'm not there, you should be able to fix your problem your own. Okay. See, I have given error and error, and I have given, and I can give this guy file path. Okay, if you do not have, if you are using unpaid one, then you can't upload for Got this it. code. For this code, Lord, I am getting error. Help me to fix. Give me. So it is saying that hey, the error because semicolon is missing. You have to study it, sir. Okay, you have to read it Mm. carefully, Yes. and it is there. You know why I am teaching? Why I am showing you? I want you to debug yourself and solve many problems. You can speak better by practicing a number of times. In the same way, you can, if you do 100 programs, you can be so confident in the job and you can enjoy in the job also. Mm. Okay, this is about, okay, I'm closing my class. Tomorrow, I'm going to give this thing. I want you to practice at least 7 programs, your own. You can give prompt like this and take this output and compile this thing and show the errors and move on like that. Okay. Okay. Our focus is this one. What is that? Learn. You should learn about the basics.
Oops. And one more is oops, we have inheritance, polymorphism, okay, constructors, methods, those things and all. So what Okay. I want you to do n number of programs. N number of convert is you have to think like I have to do a lot of programs. Okay. Okay, like that. And trust me,
Welcome back to my channel. In this video, I explained Java with examples and how I used ChatGPT to learn Java quickly. Definitely, this video will be useful for you. If you feel this is useful for you, don't forget to subscribe and hit button. Thank you.